రాజా సింగ్, నువ్వంటే మా తెలంగాణ వాళ్ళకు, యువకులకు, వేరే పార్టీలో ఉన్న వాళ్ళకు, ఇంతకుముందు నువ్వు బీజేపీలో ఉన్నా, నువ్వు ఇప్పుడు ఏడ ఉన్నావు, ఎట్లా ఉంటున్నావు కానీ ఏ పార్టీ కార్యకర్తలకైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ముఖ్యంగా హిందువులకైనా, తెలంగాణ వాళ్ళకి అందరికీ కొంచెం ఏదన్నా నువ్వంటే ఇష్టమో, అభిమానమో, ప్రేమో, ఏదో మత్తో ఏదో ఉండే కావచ్చు. ఖబర్దార్ రాజా సింగ్, బాగుండదు నీకు. గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్న వాళ్ళు జైలుకు పోతారు అని అంటున్నావా? నీకు కూడా ఎంత బలిసిపోయిందో చూడు. నువ్వు తెలంగాణ అయినవా? నువ్వు లోదని ఇంకేదో ఏదో అని అంటారు. అన్నీ స్టడీ చేస్తాం, అన్నీ తీస్తాం. బాగుండదన్నా నీకు. ఆ మాటలు వెనక్కి తీసుకో. నువ్వు గో బ్యాక్ మార్వాడి మీద పాట పాడిన మా గాయకులది, మా ఉద్యమకారులది నువ్వు పోలీస్ సర్వలకు పంపిస్తున్నావా? పోలీస్ సర్వలకు ఏం తెలియదు అనుకుంటున్నావా? గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడిన వాళ్ళు జైలుకు పోతారంటావా? నువ్వు పంపిస్తా అంటావా? మార్వాడిల కోసమే నేను కూర్చున్నా అని అంటున్నావా? నీ ఆటలు సాగవనా? అయిపోయింది నీది కథ కంచికే. అందరు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, అందరూ గోషామాల వాళ్ళు అంటున్నారు, అందరు అంటున్నారు. నువ్వు బాగా తెలివితో ఏమో అయిదామా, ఏమో పోదాం అనుకున్నావు కానీ అన్నీ నీకు కొడుతున్నాయి తిరిగి. ఇది కూడా గో బ్యాక్ మార్వాడి దాంట్లో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలతో కూడా నువ్వు బాగా జాగ్రత్త ఉండాలి. నువ్వు గోషామాల్లో ఎట్లా గెలుచుకుంటూ వస్తున్నావు? టీడీపీ, బీజేపీ. నేను బి టీడీపీ బిడ్డనే. అందరూ ఒక పాత పార్టీ. బీజేపీ నేను ఒక హిందూనే, ఏమంటారు కట్టర్ హిందూనే, బొట్టు పెట్టుకొని హిందూనే, పూజ చేయని హిందూనో, నేను ధోతి కట్టని హిందూనో, అవన్నీ నీకు చెప్తా. అట్లా మాట్లాడు సరికాదన్నా. అన్న జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అంట నేను బి, కానీ అది కరెక్ట్ కాదు. నీవేమొస్తున్నాయి ఆడ వీడియోలు? జైలుకు పంపిస్తా అంటావు. మార్వాడల కోసం కూర్చున్నావు. మార్వాడల కోసం కూర్చున్నావా నువ్వు? గోషామాల వాళ్ళ కోసం కూర్చోలేదా? ఏం అభివృద్ధి చేస్తున్నావు? ఏం ఫండ్స్ చేస్తున్నావు? నీ ఫండ్స్ ఏమున్నాయి? నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు? నీ డైలీ నువ్వు ఎక్కడెక్కడ ఏమంటారు ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నావు అన్నీ తెలుస్తాయి, మాకు తెలుసు. ఇంకా మీకు తీస్తాం నువ్వు అట్లా అంటే. ఏదేదో అన్నీ ఈడ దేశంలో ఎట్టెట్లా నడుస్తున్న వ్యవస్థ ప్రతి ఒక్క చదువుకున్నవాడికి, యువకుడికి తెలుసు. ఒక హిందూ దాంట్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నాడా, కాంగ్రెస్లో ఉన్నాడా, ఎట్లెట్లా దేశంలో పార్టీలు నడుస్తున్నాయి ప్రతి ఒక్కరికి తెలుసు. మా తెలంగాణకి ఇంకా బాగా తెలుసు. మేము స్టేట్ని తెచ్చుకున్నాం, మేము మొత్తం ఇంకా బాగా దీన్ని నిర్మాణం చేసుకుంటాం. చాలా రకాలుగా ఈ స్టేట్ అనేది మాది నష్టపోయింది. మా తాతలు, తండ్రులు, అయ్యలు, మామలు అందరూ దీంట్లో పోయినరు. మేము బి పోతాం, సరేనా? మా బిడ్డలు బి పోతారు, కానీ మేము మా తెలంగాణను మంచిగా చేసుకుంటాం. మీరు వచ్చి మొత్తం ఈడ ఇంపోర్ట్ అయ్యి ఏమనుకుంటున్నారు? తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారు? నువ్వేం మాట్లాడుతున్నావు? జైలుకు పంపిస్తావంటావా? జైలుకు పోతారంటావా? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రాజాసింగ్ అన్న మాట్లాడింది, రాజాసింగ్ అన్న అంటున్నా వస్తుంది లోపల నుంచి. రాజాసింగ్ మాట్లాడినది చూడండి. జైలుకు పంపిస్తా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? మార్వాడిలో కోసం కూర్చున్నా అంటున్నావు. క్లియర్గా వస్తున్నాయి ఆడ. నీ ఏం మాట్లాడుతున్నావు? నేను మొన్ననే చూద్దాం అనుకున్నాను, మొన్న మాట్లాడినప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా అన్న, కరెక్ట్ కాదు. వీటిని నువ్వు వెనుకకు తీసుకోవాలి. నువ్వు మార్వాడీలను సమర్థిస్తున్నావా? ఈ దొంగ వ్యాపారాలను సమర్థిస్తున్నావా? ఈ జీరో బిల్లులను, జీరో ట్యాక్స్లను సమర్థిస్తున్నావా? మన దేశం ఎట్లా నష్టపోతుంది ట్యాక్స్లు కట్టకుండా ఉంటే నువ్వు దాన్ని సమర్థించుకుంటా కూర్చుంటున్నావా? కాబట్టి అన్నా, నువ్వు ఏ లైన్ మీద అయితే ఉన్నావో అట్లా లైన్ మీద ఉండు. నువ్వు ఎన్నిసార్లు గెలుచుకుంటావో ఓడితో మాకు సంబంధం లేదు. నువ్వు ఏమన్నా వేసుకో. కానీ ఇది ఇక్కడ తెలంగాణ ఒక పౌరునికి నష్టం జరుగుతుంది, సిటిజన్కు నష్టం జరుగుతుంది, నాకు నష్టం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది. నువ్వు మమ్మల్ని గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్నావు, జైలుకు పంపిస్తూ ఉంటావు. పంపించుకో. ఏందని పంపించుకుంటావు? ఏం చేస్తావు నువ్వు? నేను వదిలిపెడతాం అనుకుంటున్నావు? నువ్వు జైలుకో అనుకుంటున్నావు? అది నీకు బాగానే పోయింది అట్లా మాట్లాడుతున్నావు అంటే. నువ్వు సరిగా తెలుగు మాట్లాడరాదు నీకు? వీటిని వెనకకు తీసుకో. నేమన్నావు?
ఒక సింగర్ది గాయకుడిది ఆ పాట గోబ్యాక్ మార్వాడి పాట పాడితే నేను పోలీస్ వారికి పంపించిన అరెస్ట్ చేసి అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏం బాగా ఎక్కువైపోయిందా నీకేమన్నా? నీదే ఉన్నదో పీక్తో పోతుందో అర్థం కాదు. నీది ఎమ్మెల్యే పదవి ఎప్పటిదాకా ఉంటుందో నీకు తెలియదు. మళ్ళీ రేపటి నాడు గెలవో తెలియదు. కంపల్సరీ గెలువ అయిపోయింది, నీది భూస్థాపితమే. ఇంకా దీంతో గోబ్యాక్ మార్వాడి మేమందరం వచ్చి నీకు అపోజిట్గా నీకు మనసులో ఉండేనేమో కొంచెం ఏదన్నా నువ్వు అంటే, కానీ ఇప్పటికి కంపల్సరీ వచ్చి మేము వచ్చి డిజిటల్గా అన్నిట్లాగా మేము సోషల్ మీడియాలో మేము నీకు అపోజిట్గా పోరాడతాం. నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు కాదు, క్షమాపణలు చెప్తే మేము మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకుంటాం. కానీ ఇది 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 కరెక్ట్ కాదు రాజాసింగ్ అన్న. కాబట్టి మా గాయకులను నువ్వు తక్కువ అంచనా వేస్తావా? మా గాయకులు ఏం పాటలు పాడతారని మా తెలంగాణ పౌరులకు, మా తెలంగాణ పోలీస్ సారులకు, మా తెలంగాణ ఇంటెలిజెన్స్కు అందరికీ తెలియదా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మా గాయకుల మీద తక్కువ అంచనా వేయడానికి, మా మీద తక్కువ అంచనా వేయడానికి? ఎట్లెట్లా పాటలతోని తెలంగాణ అనేది ఉద్యమం నిర్మాణమైంది, ఎట్లెట్లా తెలంగాణ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము అనేది తెలియదా నీకు? ఏమనుకుంటున్నావు అసలు? కంపల్సరీ ఇంకా పాటలు వస్తాయి. ఆల్రెడీ ఇప్పటికే 10-20 పాటలు వచ్చేసినాయి, 100 పాటలు వస్తున్నాయి. వాళ్ళందరినీ 100 మందిని గాయకులను వేస్తావా? ఎట్లయితే అనుకుంటున్నావు తెలంగాణ తెలుసా? ఓ గాయకుడు వీళ్ళందరూ ఏమన్నా జైలుకి పోతే మొన్ననే బంధువులను ఇంకొకళ్ళకు అది ఎక్కువైతే ఇంకా ఎక్కువైపోయింది. చూద్దాం జైలు నువ్వు. మా తెలంగాణ గాయకులకు నువ్వు ఎవరినెవరు నేర్పిద్దాం అనుకుంటున్నావు? మా తెలంగాణ గోబ్యాక్ మార్వాడిని మాట్లాడుతున్నావు, ఎవరైనా జైలుకి వేద్దాం వేసుకో. ఆగిపోతావు అనుకుంటున్నావా? మేము శాంతియుతంగా మంచిగా చేస్తున్నావు, నువ్వు రెచ్చగొట్టేట్లు మాట్లాడుతున్నావు. కాబట్టి రాజాసింగ్ అన్న ఇది కరెక్ట్ కాదు, వెనక్కి తీసుకో. నువ్వు పెడతావు కదా వీడియోలు, జిమ్లో కూర్చున్న మాట్లాడే వీడియోలు, ఆడైనా కూర్చుని మాట్లాడే వీడియోలు, అదేదో నా జీప్ చూడుండ్రి, నా జీబు మంచిగా లేదు, మంచి జీబు కావాలని మాట్లాడతావు నువ్వు మస్తు వీడియోలు. మాట్లాడు, మళ్ళీ నువ్వు క్షమాపణలు చెప్పుకుంటూ నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. గోబ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్న వాళ్ళు నువ్వు జైలుకే పంపిస్తా అంటావా? అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో? మంచిదిగా రాజసింగ్ అన్న నీకు అన్న అంటున్నా. తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చిన ఒక ఏమంటారు మీటింగ్లో, అప్పుడు నువ్వు కార్పొరేటరో లేక నువ్వు తెలియదు, ఆ 20 మందిలో నువ్వు ఏదో రాజసింగ్ కొంచెం అప్పుడు నువ్వు కార్పొరేటరో ఏదో పక్కకో నీ ముందరనో ఎన్నో సగం గుంపులో నేను ఉన్నా. ఏదో అదృష్టానికో బెదృష్టానికో ఆడ ఏదో ఆ హిందూ వాళ్ళనో ఇంకేదో వాళ్ళలో మార్వాడి వాళ్ళతోనో నువ్వు అయిపోయినావు ఎమ్మెల్యే. నువ్వు గిట్లా మాట్లాడతావా మా మీద? అంటే బలిసిపోయింది మీ అందరికీ. 2-3 సార్లు గెలవంగానే ఇప్పుడు నువ్వు ఇట్లా అపోజిట్గా మాట్లాడుతున్నావు. నీకు మళ్ళీ ఏం గెలవాలని ఏం లేదా? ఏంది? ఏడబోదాం అనుకుంటున్నావు, ఉందాం అనుకుంటున్నావు? ఏమన్నా అంటే జైరాబాద్ టికెట్ కాల ఎంపీ అని అంటావంట, ఇంకెన్నో వేరే స్టేట్లో నాకు ఎంపీ అని అంటావంట. అంటే నీకు తెలంగాణ అవసరం అనేది తీరిపోయింది, కోశమాల అవసరం అనేది తీరిపోయింది. బీజేపీ అవసరం ఉందో కూడా అంటున్నారు, టీడీపీలో పోతా అంట, జనసేనలో పోతావు అంట. అవన్నీ ఏమన్నా చేసుకో సరే, అవి బరాబర్ మాట్లాడతా నీ మీద మొత్తం నువ్వు జనసేనలకో నువ్వు ఏమంటారు టీడీపీలకో నువ్వు బీజేపీకి ఏదో దొంగచాటు సపోర్ట్ భయపడ్డట్టు ఏదో నువ్వు సపోర్ట్గా మాట్లాడుకో, ఉండు పోతేవో, లేకుంటే నువ్వు బ్లాక్మెయిల్ చేసుకో బీజేపీని, లేకుంటే నువ్వు ఉండనట్టు బీజేపీలో ఉన్నా అని చెప్పుకో. నువ్వు ఏ దాంట్లో అవన్నీ సంబంధం లేదు. తెలంగాణ గురించి తక్కువ అంచనేసి మాట్లాడతావా? తెలంగాణ వాళ్ళని జైలుకు పంపిస్తా అంటావా? గోబ్యాక్ మార్వాడిని జైలుకు పంపిస్తా అంటావా? నీ గురించి చెప్పు. నువ్వు ఏం తెలుసు? నువ్వు అసలు ఏంది? పెద్ద జులుసు ఇస్తా అంటావు. ఆ డబ్బులన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి, ఎవరెవరు మార్వాడీలు ఇస్తున్నారు, నీకు ఎట్లా చందాలు ఇస్తున్నారు తెలియదు అనుకుంటున్నావా? చెప్పేసినావు కదా మార్వాడీల కోసం కూర్చున్నా మాట్లాడుతున్నా అని. రాజీనామా చేయి. మరి చేస్తావా? నేను తప్పేమన్నా మాట్లాడుతున్నానా? ప్రతి ఒక్కరు అంటున్నారు. ఏమొస్తున్నాయి చూడు నీది యూట్యూబ్లో, టీవీ ఛానళ్ళల్లో, వార్తలలో ఏమొస్తున్నాయి గట్లా మాట్లాడతావు. ఇన్ని రోజులు ఎట్లా చూసుకున్నాం, ఎట్లా అనుకున్నాం నిన్ను రాజాసింగ్ అంటే? ఎట్లా ఉంటుంది ఒకసారి గోశామాల మేము తిరగామా? ఎట్లా ఉంటాయి ఆ మోర్లు, ఎట్లుంటాయి ఆ రోడ్లు, ఎట్లుంటాయి ఆ ఇండ్లు, ఎట్లుంటాయి అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మింగుతున్నావు? నువ్వు మింగేది తెలియదు అనుకుంటున్నావా? నీ ఫండ్స్, నీ ఎమ్మెల్యే ఫండ్స్, నీ డెవలప్మెంట్ ఫండ్స్, కన్సెన్సీ ఫండ్స్ ఏం చేస్తున్నావు నువ్వు?
అంటే నీకు గోషామాల అవసరం లేదు, నువ్వు ఇవాళ ఒక ఎంపీ అయిపోతావు, లేదంటే ఒక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన బండి సంజయ్ అన్న వాళ్ళకి ఇలా పోటీ అవుదాం అనుకుంటున్నావా, లేకుంటే నీకు ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే అర్థం అనిపిస్తుందా? ఆ విషయాలు మేము మాట్లాడాను ఇక్కడ. ఈ గో బ్యాక్ మార్వాడి అనే దాని మీద నువ్వు మాట్లాడుతున్నప్పుడు, గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్న వాళ్ళు, మార్వాడుల గురించి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను జైలుకు పంపిస్తా అంటావు, జైలుకు పోతారు అని అంటావా? నువ్వు తెలుగులో మాట్లాడుతున్నా, మంచిగా అర్థం చేసుకో. బరాబర్ అంటాం గో బ్యాక్ మార్వాడి అని. మీరు ఇష్టమైనట్టు మీరు ఆగడాలు చేసుకుంటా, ఇష్టమైనట్టు రెచ్చిపోకుండా, ఇష్టమైన మీరు దందాలు చేసుకుంటా ఉంటే మార్వాడి అంటే ఏంది? ప్రతి ఒక్కరు లేదో ఒక దాంట్లో ఉంటారు. బంగారము, డైమండ్లు, ఇదేమంటారు, ట్రావెలింగు, టూరిస్టులు, ప్రతిదీ ఈ కిరాన్లు, ఇవన్నీ చిన్న చిన్నవి బోనిగా. ఇప్పుడు మొన్న సినిమాలల్లో ప్రతి దాంట్లో అంటే మీరు తెలంగాణను కబ్జా పెడదాం అనుకుంటున్నారా? తెలంగాణకు నెత్తులు లేవనుకుంటున్నారా? తెలంగాణ కోమటోళ్ళు, మా వైశ్యులు, గుప్తులు వీళ్ళందరికీ వాళ్ళు తెలియదు అనుకుంటున్నారా? ఎన్ని రోజులు అనుకుంటున్నాను. నీది కూడా టైం వచ్చింది. కంపల్సరీ గో బ్యాక్ మార్వాడి అనేది మంచిగానే మీకు బుద్ధి చెప్తుంది. నువ్వు జైలుకు పోదాం అంటున్నావు కదా, వీటిని వ్యాఖ్యలు వెనుక తీసుకో. సారీ చెప్పు కంపల్సరీ. కరెక్ట్ కాదు అది, ఇట్లా మాట్లాడు. నువ్వు సారీ చెప్పాల్సిందే. నువ్వు ఉద్యమకారులకు, తెలంగాణ వాళ్ళకు, గో బ్యాక్ మార్వాడి అని మాట్లాడుతున్న వాళ్ళకు మేము న్యాయంగా మాట్లాడుతున్నాం. మేము బెదిరించి బల్పెక్కి మాట్లాడతలేం. మేము టైం లేక పని లేక మాట్లాడతలేం. నువ్వు టైం లేక పని లేక కూర్చొని మస్తు వీడియోలు పెడతావు. ఏదో పీక్తున్నావు, ఏమన్నా హిందూ ఏమన్నా మాట్లాడుతున్నావు, అసదుద్దీన్ ఆయనకు మాట్లాడుతున్నావు, ఇంకేదనుకుంటే కొంచెం చూస్తాం. సరేనా? సారీ చెప్పాల్సిందే నువ్వు.